మతాంతర వివాహం చేసుకున్న భార్యపై తన స్నేహితులతో కలిసి భర్త గ్యాంగ్ రేప్ పాల్పడ్డాడు. ఓ యువతి కూకట్పల్లిలో తన తల్లితో కలిసి నివసిస్తుంది. వారికి తమ ఇంటి వద్దనే ఒక షాప్ ఉంది. సంవత్సరం క్రితం నవాజ్ అనే యువకుడు ఈ షాప్ అద్దెకు కావాలని వచ్చాడు. షాపు అద్దెకు తీసుకున్న ఇతను క్రమంగా ఆ యువతితో ప్రేమలో పడ్డాడు. తాను హిందూ మతంలోకి మారానని యువతిని నమ్మించి అతను ఆమెను గతేడాది జూలైలో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత భార్యతో కలిసి పంజాగుట్టాకు మకం మార్చాడు. తాను మతం మారలేదని చెప్పి భార్యను మతం మార్పించి పేరు మార్చాడు. ఒకరోజు పార్టీ పేరుతో తన స్నేహితులు మునావర్, షారుఖ్, ఇస్మాయిల్, ఇర్ఫాన్, సమీర్ను ఇంటికి తీసుకువచ్చాడు. కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి భార్యకు ఇచ్చాడు. తర్వాత అందరూ కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. పెళ్లి చేసుకున్న తర్వాత నవాజ్ తన తల్లి నుంచి 16 లక్షల రూపాయల నగదు తీసుకున్నాడని, తర్వాత ఒక ఫ్లాట్ కూడా రాయించుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. నవాజ్ హవాలా వ్యాపారం చేస్తుంటాడని పోలీసులకు తెలిపింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు 0 ఎఫ్ఐఆర్ చేసిన కూకట్పల్లి పోలీసులు కేసును పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు.